దేవుడితో ఆటలు కూటమి నేతలకు కొత్త కాదు. ఏకంగా ఆ దేవదేవుడు తిరుమల శ్రీనివాసుని లడ్డూ ప్రసాదంలోనే జంతుకోవు కలిసిందని ఆరోపించి లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. ఇక దేవుని సన్నిధిలో తొక్కిసలాటలు, అపచారాలు, గోడకూలి భక్తులు మృతి చెందడం లాంటి ఎన్నో ఘటనలు చూశాం. ఇప్పుడు ఏకంగా తమ సొంత పనుల కోసం జాతర తేదీలు కూడా మార్చే దుస్సాహసం చేస్తున్నారు కూటమి నేతలు. ఆలయ కమిటీ పెట్టిన ముహూర్తాల్ని కాదని కొత్త తేదీలు ఖరారు చేస్తున్నారు. ఇంతకీ ఏంటి ఆలయం? గిరిజనుల మనోభావాలను కూటమి నేతలు దెబ్బతీస్తున్నారా? గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను ఇలా ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల తేదీల్ని ఉత్సవ కమిటీ నిర్ణయిస్తుంది. ఎప్పట్లానే ఈ ఏడాది కూడా అమ్మవారి జాతరను మే 10, 11, 12 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది కమిటీ. నెల రోజుల ముందే జాతర తేదీలను ఉత్సవ కమిటీ నిర్ణయించింది. అధికారులతో పాటు అన్ని పార్టీల నాయకులకు తేదీలపై ముందుగానే సమాచారం అందించారు. కానీ ఇప్పుడు ఈ తేదీల్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మార్చేశారు. అమ్మవారి జాతర నిర్వహణపై కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ పెట్టిన మంత్రి ఆలయ కమిటీ ముందుగా ప్రకటించిన తేదీలకు బదులు 17, 18, 19 తేదీల్లో జాతర నిర్వహిస్తామని ప్రకటించారు. పండుగను ఎప్పుడు నిర్వహించాలనేది స్థానికంగా ఉన్న ఆలయ కమిటీ మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వాలు ఎప్పుడూ తేదీలు మార్చలేదు. జాతర తేదీలను మార్చడంపై మంత్రిని గిరిజనులు బహిరంగంగానే నిలదీస్తూ ఉన్నారు. గిరిజనుల ఉసురు మంత్రికి తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. అసలింతకీ ఇలా ఉన్న ఫలంగా కూటమి నేతలు అమ్మవారి జాతర తేదీలు మార్చడానికి కారణం ఏంటి? సరిగ్గా ఇక్కడే ఓ కొత్త వాదన తెరపైకొస్తోంది. మే 13న టీడీపీ నేత కిడారి శ్రవణ్ పాడేరులో పెళ్లి పెట్టుకున్నారు. ఆ పెళ్లికి నారా లోకేష్ తో పాటు చాలా మంది టీడీపీ నేతలు వచ్చే అవకాశం ఉంది. 10, 11, 12 తేదీల్లో పండగ జరిగితే టీడీపీ నేత పెళ్లి పనులకు ఆటంకాలు కలుగుతాయని ఏకంగా పండగ తేదీలను మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. పాడేరులో మోదమాంబ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులతో రోడ్లు కిక్కిరిసిపోతాయి. జాతరకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. శ్రవణ్ పెళ్లి కోసం తేదీలను మార్చామని బయటికి చెప్పలేక తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జాతరకు భద్రత కల్పించలేమని మంత్రి సంధ్యారాణి కవర్ చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెన్సీలో ఉన్న పోలీసు బలగాలను ఎన్నికల కోసం తరలించామనేది ఆమె వాదన. పోనీ అలా చూసుకున్నప్పటికీ మంత్రి చెబుతోన్న మాటలకు, ఎన్నికల తేదీలకు పొంతన కుదరటం లేదు. గిరిజనుల ఆచార సాంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రి ప్రకటన చేశారని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మండిపడ్డారు. ఒకసారి పండుగ తేదీలను ప్రకటించిన తర్వాత ఎలా మారుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేదు ఇలాంటి పరిస్థితులు. అప్పుడు గతంలో ఒకసారి కోవిడ్ వచ్చినప్పుడు కూడా, కోవిడ్ సందర్భంలో కూడా ఇటువంటి తేదీలు మార్చలేదే. ఇప్పుడు ఆ రోజు పోలీసు వారు చెప్పినటువంటి నిబంధనల ప్రకారం 20 మందితో కూడా పండుగ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు మీరు కేవలం మీకున్నటువంటి ఒక దరిద్రపు ఆలోచనలతో మాత్రమే ఈరోజు అమ్మవారి జాతరని కూడా రాజకీయం చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. మే 4వ తేదీకి ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేస్తాయి. జాతరకు పోలీసులు రావటానికి అప్పటికి చాలా సమయం ఉంటుంది. అయినప్పటికీ భద్రత కల్పించలేమని మంత్రి చెబుతున్నారు. గ్రామ దేవత పండుగలు అనేవి ఆ గ్రామస్తులు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు అన్ని చూసుకొని నిర్ణయించుకునే దానికి మీరు ఏకీభవించకుండా గవర్నమెంట్ తరఫున కేవలం ఇది ఒక స్టేట్ ఫెస్టివల్, గవర్నమెంట్ దీనికి ఫండింగ్ ఇస్తుంది కాబట్టి మేమే నిర్ణయించాలని ఒక ఏకపక్ష ధోరణితో ఏదైతే వెళ్లారో అది మేమంతా కూడా ఖండిస్తా ఉన్నాం. దయచేసి ఆ పద్ధతిని మార్చుకోండి. కూటమి పాలనలో ఇప్పటికే దేవాలయాల్లో ఎన్నో అపచారాలు చూసాం. ఇప్పుడు మోదకొండమ్మ తల్లి జాతర తేదీలు కూడా మారిస్తే మరో పెద్ద అపచారం చేసినట్లవుతుంది.